నమస్తే, గుడ్ మార్నింగ్. కేఎస్ఎస్ తెలుగు టైమ్స్కి స్వాగతం. నేను మీ వంశీకృష్ణ. ఈరోజు మార్నింగ్ న్యూస్ అండి. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు, హెడ్లైన్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. కొంచెం తెలిసిన వాటికి విశ్లేషించే ప్రయత్నం చేసుకుందాం. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి, ప్రతి ఒక్కళ్ళు కూడా. ముందుగా ఈనాడు వార్తల్లోకి వస్తే, సర్కారు వారి విషపు సుక్క హెడ్లైన్ బాగా పెట్టారండి. సర్కారు వారి విషపు సుక్క అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఎలక్షన్కి ముందు 2019లో ఎలక్షన్కి ముందు మద్యపాన నిషేధాన్ని పూర్తిగా నిషేధిస్తాను అని చెప్పి తన యొక్క బ్రాండుల్ని ప్రవేశపెట్టి దానితో జనాలను ఏ విధంగా దోచుకు తింటున్నాడు, జనాల రక్త మాంసాలను ఏ విధంగా పీలుస్తున్నాడు అనే దాని గురించి ఈ కథనం అండి. అమాయకులను పొట్టను పెట్టుకుంటున్న జే బ్రాండ్ మద్యం, చిన్న చిన్న సమస్యలతో మొదలై కాలేయాన్నే తినేస్తున్న మందు, పేద కుటుంబాలతో జగన్ చెలగాటం, ఎవరిని కదిపినా కన్నీటి గాథలే. మామూలుగానైతే మద్యపానం ఆరోగ్యానికి హానికరం, ఏపీలో ఏకంగా ప్రాణాంతకం. పాలకుల ధనదాహం, విషాల రసాయనం, వెరసి గుల్లవుతున్న పేదల దేహం. కాలేయాలు చెడిపోయాయి, నాలుకలు ఎండిపోయి, కడుపులు మంటెక్కిపోయి, కాళ్ళు చేతులు చచ్చుబడిపోయి మంచానికే పరిమితం. కుటుంబాలు కకావికలం. జే బ్రాండ్లలో హానికర అవశేషాలున్నాయని తేలిన వైకాపా సర్కారు అడ్డగోలు వాదనలు. ఆయనకేమో కట్టల కొద్దీ డబ్బులు, పేదలేళ్లలో చావు డప్పులు. ప్రపంచంలో ఎక్కడైనా ఎవరైనా విషమని తెలిసి కొనుక్కుంటారా? ప్రాణాంతకమని తెలిసినా రోజువారీ సంపాదనలో సగానికి పైగా సొమ్ము దానికోసమే తగలేస్తారా? చాలా కథనం రాశారండి. కథనం మొత్తం మనం ఒక వీడియోలో చదవాలంటే కష్టమైపోద్ది, ఎందుకంటే మిగిలిన పేపర్లన్నీ చూడాలి కదా. రాష్ట్రంలో మద్యం తాగే అలవాటు ఉన్న వారిలో 268 మందితో మాట్లాడగా ఆ సర్వేలో తేలిన వివరాలు అంటండి. జగన్ ప్రభుత్వం అమ్మే మద్యం నాసిరకమైంది 251 మంది చెప్పారంట. మద్యంతో తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నాం 206 మంది చెప్పారు. జే బ్రాండ్లలో హానికర రసాయనాలు ఉన్నాయి 218 మంది. ధరలో ప్రభుత్వ విధానంపై అసంతృప్తి వ్యక్తం చేసినది 243 మంది. అదండి వాళ్ళ పరిస్థితి. ప్రతి వారం సర్వే చేస్తా, అభ్యర్థుల పనితీరు బాగా లేకుంటే మార్చేస్తా, అసంతృప్తులు తటస్థుల మద్దతు కోరండి, జగన్ను ఓడించేందుకు జనం సిద్ధం, వారితో ఓట్లు వేయించుకోవాల్సింది మీరే, జనసేనతో సమన్వయం చేసుకోండి, తెదేపా అభ్యర్థులను చంద్రబాబు దిశానిర్దేశం. ఇప్పటి వరకు చాలామంది జన సైనికుల్లో ఉన్నటువంటి నైరాశ్య అంటే నిరాశ, నిస్పృహలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు జన సైనికుల్ని ఓదారుస్తున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కార్యకర్తలకు ఎంతవరకు దిశానిర్దేశం చేయలేదు. అంటే వాళ్ళని సమన్వయంగా ఉండండి, వాళ్ళతో కలిసి పోరాడండి, వాళ్ళతో కలిసికట్టుగా నడవండి అని చెప్పలేదు అన్నట్లుగా కొంతమంది విశ్లేషిస్తున్నారు. దానికి సమాధానమే ఇది. నిన్న జరిగినటువంటి చర్చలో చాలామందికి చెప్పారు, చాలామందికి సీట్లు దక్కలేదని బాధపడుతున్నారు కదా. బట్ ఇది ఫైనల్ కాదు, ఇప్పటి నుంచి మీరు బరిలో దిగాల్సిందే. బరిలోకి దిగితే మీ పనితీరు ఎలా ఉంది ఏంటి అనేది ప్రతిరోజు నా సర్వేలు నాకు ఉంటాయి. ఆ సర్వేల ప్రకారమే మీ పనితీరును బట్టే మీకు టికెట్ కన్ఫామా కాదా అనేది ఉంటుంది. ఒకవేళ మీ పనితీరులో ఏదైనా లోపం కనబడితే టికెట్ మార్చేస్తా, చాలా సీరియస్గా చెప్పారండి. ఎన్నికలు అయ్యే వరకు ప్రతి వారం సర్వే చేస్తా, పనితీరు బాగాలేదని తేలితే అభ్యర్థులను మార్చేందుకు వెనకాడబోనని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. తెదేపా తొలి జాబితాలో సీటు దక్కించుకున్న అభ్యర్థులతో ఆదివారం ఆయన టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. వారికి శుభాకాంక్షలు చెబుతూనే టికెట్లు వచ్చాయనే నిర్లక్ష్యం తగదని, వచ్చే 40 రోజులు అత్యంత కీలకమంటూ దిశానిర్దేశం చేశారు. ఎవరైనా అసంతృప్తితో ఉంటే 1కి 10 సార్లు సమన్వయంగా మీరే వెళ్ళి కలవండి. నేనే అభ్యర్థిని అనే అహంతో వ్యవహరిస్తే కుదరదు. తటస్థులను కలవండి. జగన్ పాలనలో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని వివరించండి. అన్ని వర్గాల మద్దతు కోరండి. చాలా చక్కగా చెప్పారండి, సూపర్. 78 కిలోమీటర్లు లోకో పైలట్లు లేకుండానే జమ్మూ కాశ్మీర్ నుంచి పంజాబ్ వరకు దూసుకొచ్చిన
గూడ్స్ బండి అబ్బా ఎలాగా. గ్రూప్ 2 ప్రిలిమ్స్లో అభ్యర్థుల పరేషాన్. ప్రశ్నల నిడివితో సమయం సరిపోలేదని ఆవేదన. 8 వారాల్లోగా ఫలితాలు వెల్లడి. జూన్ లేదా జూలైలో మెయిన్స్ నిర్వహణ. సముద్ర గర్భంలో కృష్ణుడికి మోదీ పూజలు. ప్రాచీన ద్వారక వద్దకు స్కూబా డైవింగ్. దైవానికి కానుగ్గా నెమలిపించాలు. మరో సాహసం చేసిన ప్రధాని దివ్యానుభూతికి లోనయ్యానని వెల్లడి. దేశంలో పొడవైన తీగల వంతెన ప్రారంభం. సముద్ర గర్భంలో దేవభూమి ద్వారక వద్ద పూజలు చేస్తున్న ప్రధాని మోదీ. సూపర్. పెన్షన్ సొమ్మును జమ చేయని సర్కార్. ఇలాగైతే భవిష్యత్తు అంధకారమే. ఐఏఎస్ అధికారుల్లోనూ ఆందోళన. నేటి సంఘ సమావేశంలో చర్చించాలని నిర్ణయం. పెన్షన్ సొమ్మును జమ చేయాలంటండి. ఎయిమ్స్ రాష్ట్రానికి విలువైన ఆస్తి. కరోనా సమయంలో అత్యుత్తమ సేవలు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రశంస. వర్చువల్గా జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ. 1800 కోట్ల విలువైన వైద్య సేవలు అందుబాటులోకి. కేంద్ర మంత్రి పవార్. నెట్ కొంచెం స్లోగా ఉండేసరికి పరిస్థితి చూడండి గందరగోళం అయిపోతుంది. మద్యం మత్తులో కారు బీభత్సం. క్షణాల వ్యవధిలో 2 ప్రమాదాలు, 6 మృతి. అన్నమయ్య జిల్లా మదనపల్లి వద్ద ఆదివారం రాత్రి కారు బీభత్సం సృష్టించింది. క్షణాల వ్యవధిలో 2 ప్రమాదాలు చేయగా 2 రైతులతో పాటు 3 యువకులు మృత్యువాత పడ్డారు. అదండి, అందుకనే తాగి డ్రైవింగ్ చేయకండి. ఎవరు కూడా తాగి డ్రైవింగ్ చేసే ముందు, తాగి మీరు డ్రైవింగ్ చేయాలి అనే ఆలోచన రాబోయే ముందు ఒకసారి మీ ఫ్యామిలీస్ని తలుచుకోండి. ఎందుకంటే మీరు లేకపోతే మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి. తెదేపా కార్యకర్త కౌన్సిలర్పై వైకాపా శ్రేణుల దాడి. జగ్గయ్యపేట మున్సిపల్ కూడలిలో ఉద్రిక్తత. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గ తెదేపా అభ్యర్థి శ్రీరామ్ తాతయ్యకు మద్దతుగా దళితులు భారీ ర్యాలీ నిర్వహిస్తుండగా తెదేపా కార్యకర్త కౌన్సిలర్పై వైకాపా శ్రేణులు దాడి చేయడం ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. శ్రీరామ్ తాతయ్య పార్టీ నేత కేశినేని చిన్ని తదితర నాయకులతో పాటు ఎస్సీ సెల్ విభాగం వారు ఆదివారం ర్యాలీగా సభాస్థలికి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. టిడ్కో ఇళ్లను పరిశీలించి తన వాహనంలో వస్తున్న ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను వెంట వాహనాలతో అనుసరిస్తున్న వైకాపా కార్యకర్తలు తెదేపా ర్యాలీకి కొద్ది దూరంలో ముందు భాగాన ఉండి నిదానంగా సాగుతూ కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. 2 వర్గాలకు మధ్యలో పోలీసులు వలయంగా ఉన్న ర్యాలీలో బైక్పై వస్తున్న బోధవాడకు చెందిన తెదేపా కార్యకర్త గుగులోతు రాంబాబుపై వైకాపా కార్యకర్త దాడి చేసి గాయపరిచారు. దాడి చేసింది పరిటాల సతీష్గా తెదేపా నాయకులు పేర్కొనగా పోలీసులు అతడిని పట్టుకొని తీసుకెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో తెదేపా కార్యకర్తల ఆగ్రహావేశాలతో ముందుకెళ్లాలని చూసినా మున్సిపల్ కూడలి వరకు వారు నెమ్మదిగా వచ్చేలా పోలీసులు నిలువరించారు. వాళ్ళని కొట్టనిస్తారండి, ఎందుకంటే తన్నులు తినాల్సిందే టీడీపీ వాళ్ళు ఎలక్షన్లు అయ్యేంత వరకు. పోలీస్ వర్గం కూడా అదే విధంగా ఉంటుంది. ఎయిమ్స్ రాష్ట్రానికి విలువైన ఆస్తి. ఓకే, సూపర్. మోదీ పూజలంట. శ్రీవారి కైంకర్యాల్లో లోపాలు చెబితే కేసు పెడతారా? బుచ్చి రాంప్రసాద్ ధ్వజం. తిరుమలలో శ్రీవారి కైంకర్యాలు సక్రమంగా జరగడం లేదని ఆలయ గౌరవ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు చెబితే ఆయనపై కేసు పెడతారా అని తెదేపా బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చి రాంప్రసాద్ ధ్వజమెత్తారు. మరి వాళ్ళు ఏం చేసినా చూస్తూ ఉండాలి కదా. వాళ్ళు ఎన్ని లోపాలు చేసినా ఏం చేసినా చూస్తూనే ఉండాలి. లేదంటే కేసులు పెడతారు, కొడతారు, ఏదైనా చేస్తారు. అరాచక ప్రభుత్వం కదా. మరి ఇంకెన్నాళ్ళే ఈ అరాచకం. డెబ్బై 78 కిలోమీటర్ల లోకో పైలట్లు లేకుండానే గూడ్స్ ప్రమాదం. పంజాబ్లో పెను ప్రమాదం తప్పింది. ఓ సరుకు రవాణా రైలు లోకో పైలట్లు లేకుండానే సుమారు 78 కిలోమీటర్లు దూసుకెళ్లింది. 53 వ్యాగన్లలో చిన్న స్టోన్స్ లోడ్తో
జమ్మూ కాశ్మీర్ నుంచి పంజాబ్ బయలుదేరిన గూడ్స్ రైలును జమ్మూలోని కదువా రైల్వే స్టేషన్లో డ్రైవర్ చేంజ్ కోసం ఆపారు. ఆ సమయంలో లోకో పైలట్ అసిస్టెంట్ లోకో పైలట్ హ్యాండ్ బ్రేక్ వేయకుండానే బయటకు వెళ్ళిపోయాడు. రైలు ముందుకు కదిలింది. కొంత దూరం వెళ్ళాక అది మరింత వేగం పుంజుకుంది. అలా 78 కిలోమీటర్లు. లోకో పైలట్ ఎంత అజాగ్రత్తగా ఉన్నారు చూడండి. జనం లేరు కాబట్టి సరిపోయింది. ఏ ప్రమాదం జరగలేదు కాబట్టి ఓకే, జరిగితే ఎంత నష్టం. జనం డబ్బుతో జగన్ డాబు. 20 కోట్లతో 2 బుల్లెట్ ప్రూఫ్ బస్సులు కొనుగోలు. 3 కోట్ల రూపాయలతో మరో 3 నాన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు. విజయవాడ ఆర్టీసీ డిపోలో కదర్లలో మూసి ఉంచిన నాన్ బుల్లెట్ ప్రూఫ్ బస్సులు. ఎన్నైనా కొంటాడు, ఎందుకంటే జనం డబ్బు కదా, జగన్ డబ్బు కాదు కదా. అన్నిటికీ లెక్కలు కక్కించాలి నెక్స్ట్ ప్రభుత్వం అయినా సరే. ఉన్నత విద్య పేదలకు మిథ్య. పేదలను పెద్ద చదువులకు దూరం చేస్తున్న జగన్ సర్కార్ అటకెక్కిన నియోజకవర్గానికో ప్రభుత్వ డిగ్రీ కళాశాల హామీ. జిల్లా కేంద్రాల్లోనే కరువైన వైనం. అది చాలదన్నట్లు ఎయిడెడ్ విద్యా సంస్థలకు ఉరి. చెప్పేది ఒకటి చేసేది ఒకటి అండి జగన్. ఏదో ఒకటి చూపిస్తాడు కళ్ళకి కట్టినట్లు. కళ్ళకి భ్రమలు కల్పించడానికి ఒకటి డెవలప్ చేస్తాడు, మిగిలినవన్నీ గాలికి వదిలేస్తాడు. అన్నీ డెవలప్ చేసినాం అంటానే ఆ సొమ్మంతా ఖజానాల్లో దాచుకుంటాడు. చదువే ఆస్తి అంటారు, విద్యా రంగాన్ని సంస్కరిస్తున్నామంటారు, పేదల పక్షపాతిని అంటారు. కానీ పేద విద్యార్థులు చదువుకునే సర్కారు కళాశాలను గాలికి వదిలేశారు. ఎయిడెడ్ విద్యా సంస్థలను మూతపడేలా చేశారు. తర్వాత ఆయా సంస్థల ఆస్తులను కొట్టేయాలని చూస్తారు. ఆఖరికి వచ్చేసరికి పేద పిల్లలేమో ప్రైవేటు బాట, జగనన్నకేమో డబ్బుల మూట. ఇది పరిస్థితి. ఎస్సీలో నాయకత్వాన్ని ప్రోత్సహించడమే లక్ష్యం. కొత్త వారికి ప్రాధాన్యం, సీనియర్లకు సముచిత స్థానం. తెదేపా తొలి జాబితాలోనే 20 మందికి సీట్లు. 50% మంది కొత్త వారేనండి. పైగా ఈసారి ప్రకటించిన సీట్లలో ఒక గొప్ప విశేషం ఏంటంటే వైకాపా వాళ్ళు కులాల ప్రకారం, అంటే ఏ నియోజకవర్గంలో ఏ కులానికి సంబంధించిన వారు ఆయా కులానికి తగ్గట్టుగా వాళ్ళు లిస్టు ప్రిపేర్ చేశారు. అంటే కుల రాజకీయం చేశారు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసినటువంటి లిస్టులో ఒక కొత్త పద్ధతిని, కొత్త వరవడిని సృష్టించినట్లుగా కనపడుతుంది, ఎప్పుడూ లేని విధంగా. ఈసారి ప్రకటించినటువంటి లిస్టుల్లో దాదాపుగా కాదు 100% అందరూ కూడా డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళే, గ్రాడ్యుయేట్స్. అన్నీ తెలిసిన వారిని, చదువుకున్న వారిని, విద్యావంతుల్ని, కొత్త వారిని తీసుకొచ్చి రాజకీయాల్ని కొత్తదనంగా చూపించబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా సమన్వయంగా టీడీపీని, జనసేన కూటమిని గెలిపించే ప్రయత్నం చేసి ఈ రాక్షస పాలన నుండి విముక్తి పొందుదాం. ఓకే. ఆ ముగ్గురి సంస్థలకే టంచనగా చెల్లింపులు. పెద్దిరెడ్డి, పొంగులేటి, విశ్వేశ్వర్ రెడ్డి మాత్రమే కాంట్రాక్టర్లా. ఎంఎస్ఎంఈలు, వైకాపా కార్యకర్తలు జగన్ బాధితులే. తెదేపా నేత ఆనం వెంకటరమణారెడ్డి ధ్వజం. ఆనం వెంకటరమణారెడ్డి గారు మాట్లాడారంటే అందులో లాజిక్లు, జిమ్మిక్కులు, కిమ్మిక్కులు అన్నీ బ్రహ్మాండంగా మాట్లాడతారు. నేడు శ్రీకాకుళంలో రా కదలరా సభ హాజరు కానున్న చంద్రబాబు. నిడదవోలు బరిలో కందుల దుర్గేష్, బుచ్చయ్య చౌదరికి రాజమహేంద్రవరం గ్రామీణం స్పష్టత ఇచ్చిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. తెదేపా జనసేన కూటమి విజయం తథ్యం. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కోట బొమ్మాల్లో వైకాపా వీడి తెదేపాలో చేరిన 500 కుటుంబాలు. నారా లోకేష్ సమక్షంలో పార్టీలో చేరిక. చంద్రబాబు నివాసం వద్ద సందడి. సూపర్. చాలామంది మారుతున్నారండి ప్రతి చోట. ఇక్కడ బాపట్ల నియోజకవర్గంలో కూడా ఏలూరు సాంబశివరావు గారి చేతుల మీదుగా ఒక 200 మంది దాకా దాదాపు మారారు. కండువాలు కప్పించుకున్నారు, టీడీపీ కండువాలు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అదే పరిస్థితి. ఈనాడులో వచ్చినటువంటి మెయిన్ వార్తలు ఇవ్వండి. ఒకసారి సాక్షి పత్రిక చూద్దాం. జగన్ దత్తపుత్రిక సాక్షి.
కుప్పం నియోజకవర్గంలో ఆయకట్టుకు సాగునీటి ఈయన ప్రమోషన్లు చేసుకోవటంలో దిట్టండి. సాక్షి పత్రికకి గవర్నమెంట్ ద్వారా డబ్బులు ఇవ్వాలి కదా, ఏదో రకంగా పత్రికను నడిపించుకోవాలి కదా. ఈ యాడ్ల రూపంలో వాళ్ళ సాక్షి పత్రికలోనే ఇచ్చుకుంటారు, డబ్బులు ఖజానాలో పెట్టుకుంటారు. వాస్తవం అండి. వాస్తవాలు నమ్మరు ప్రజలు కూడా చాలామంది. వాస్తవాలు రుచించవు. నిజం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. అది పరిస్థితి. అబ్బో, యాడ్లు చూడండి ఎన్ని వేసుకున్నారా. జానీ జానీ ఎస్ పాప. చంద్రబాబు ఎన్ని సీట్లు ఇచ్చినా, ఏ సీట్లు ఇచ్చినా పవన్ జీ హుజూర్. జనసేన జుట్టును పూర్తిగా చేతిలోకి తీసుకున్న టీడీపీ. ఇలా వికృత చేష్టలు, వికృత రాతలండి. యాక్చువల్గా వాళ్ళు క్లారిటీగానే ఉన్నారు, జనాల్ని దారి తప్పించే ప్రయత్నమే చేస్తున్నారు. జన సైనికులారా ఒక్కటే గుర్తుపెట్టుకోండి, వీళ్ళు రాసే పిచ్చి రాతలు, ఈ పేటీఎం బ్యాచ్, వైసీపీ కుక్కలు చెప్పే మాటలు ఏది కూడా నమ్మకండి. ఎందుకంటే జనసేన టార్గెట్ ఒకటే, జనసేన కావచ్చు, టీడీపీ శ్రేణులు కావచ్చు, టార్గెట్ ఒకటే, ఈ జగనాసురుణ్ణి గద్దెదించటం, జగనాసురుడి పాలన నుండి రాష్ట్రాన్ని విముక్తిపరిచేలా చేయటం. దానికోసమే కృషి చేస్తున్నారు. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాటలన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అది అంతే, అంతకుమించి నేనేం చెప్పలేను. ఇలా దుర్మార్గపు రాతలు వీళ్ళుండి. దిగ్గజ సంస్థ ఐటీసీ భారీ పెట్టుబడులు. ఎప్పుడు? కుప్పానికి కృష్ణా జిల్లాలో ఆ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్న సీఎం. ఎలక్షన్ స్టంట్ తప్ప ఏదీ లేదు. పై మెరుగులు దిస్తారు అంతే. సారీ. సాక్షిలో ఇంతేనండి. ఒకసారి ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో న్యూస్ ఏంటి అనేది పరిశీలించే ప్రయత్నం చేద్దాం. కడుపు నింపేవి కలుపు మొక్కలే. జగన్ పాపాలకు జేపీ వెంచర్స్ బలి. ఇసుక కాంట్రాక్ట్ సంస్థకు 1908 కోట్ల పెనాల్టీ. జేపీ వెంచర్స్కి పెనాల్టీ వేశారంట బలి. మోదీ స్కూబా డైవింగ్. ఐఏఎస్లకు జగన్ టోపీ. 2 ఏళ్లుగా ఎన్పిఎస్ కాంట్రిబ్యూషన్ ఎగవేత. సీట్ వచ్చిందని ఈగో వద్దు, తేడా వస్తే మార్చేస్తా. ఇవన్నీ చదువుకున్నాం. పొత్తు పొడిచింది. ఎన్నికల దిశగా ఇండియా కూటమి అడుగులు. కాంగ్రెస్ కూడా ఇండియా కూటమితోటి పొత్తు కుదిరిందండి. అదొక కూటమి పోటీ చేస్తుంది. జనసేన టీడీపీ కూటమి మహాకూటములు పోటీ చేయబోతున్నాయి. 2 కూటముల మధ్య పోటీ అన్నమాట. రాజమండ్రి రూరల్లో బుచ్చయ్యకు లైన్ క్లియర్. నెట్ లేదండి, మొబైల్ వైఫై తోటి ల్యాప్టాప్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెట్ కొంచెం ప్రాబ్లం, లైన్ ఏదో ప్రాబ్లం అంట. విశాఖను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిది. మెరుగైన సమాజం కోసం చైతన్యంతో ఆలోచించాలి. భయం ప్రలోభాలకు గురి కాకుండా ఓటు వేయాలి. స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేసే ఈసీ ఉండాలి. మాజీ ఎన్నికల కమిషన్ మాట్లాడండి. అప్పన్న పేరు సేవలో జస్టిస్ జ్యోతిర్మయి. కుటుంబ వివాదాల పరిష్కారానికి 20 ఏళ్ళు అవసరమా? ఇవండి 3 ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ముగించే ముందు మీకు అందరికీ కూడా ఒక విన్నపం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటుని ప్రలోభాలకి, భయాలకి గురి కాకుండా వేయండి. ఏ పార్టీ వస్తే రాష్ట్రం బాగుపడుతుంది, జనాలు సుఖంగా ఉంటారు అనేది ఆలోచించి ఓటు వేయండి. థ్యాంక్ యూ. జై హింద్.